దళపతి విజయ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్లో సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ల హవా తగ్గిన తర్వాత వారి ప్లేస్ను రీప్లేస్ చేసింది ఈ సూపర్ స్టారే. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విజయ్ దళపతి తెలుగు సినిమాలను చాలా తమిళ్లో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాలను విజయ్ తమిళ్లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అలాగే విజయ్ నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్స్ను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. ఈరోజు తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్న విజయ్ దళపతి సినిమాల నుంచి తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ విజయ్ జననాయగన్ తన చివరి సినిమా అవుతుందని, ఇది తన సినీ కెరీర్ను ముగింపు అని వెల్లడించారు. మరోవైపు నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమై ప్రజాసేవపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనలో ఆ ప్రచార ర్యాలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం విజయ్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. విజయ్కు హై ఎండ్ కార్లంటే చాలా ఇష్టం. దీంతో ఆయన దగ్గర పలు హై ఎండ్ కార్లు ఉన్నాయి. గతేడాది రోల్స్ రాయల్స్ను అమ్మేసిన తర్వాత తన గ్యారేజ్లోకి 3 కొత్త వాహనాలను యాడ్ చేసుకున్నారు హీరో విజయ్. అయితే వాహనం ఏదైనా సరే దాని నెంబర్ మాత్రం ఒకటే ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయ్ దగ్గర ప్రస్తుతం BMW ఎలక్ట్రిక్ కార్, లెక్సస్ LM, టొయోటా వెల్ఫైర్ ఉన్నాయి. దీంతో పాటు ఎన్నికల ప్రచారం కోసం ఓ బస్సును కూడా ఆయన కొనుగోలు చేశారు. అయితే ఈ వాహనాలన్నిటికీ ఒకే నంబర్ ప్లేట్ ఉండడం విశేషం. ఆ వాహనాలన్నీ 0277 అనే నంబర్తోనే రిజిస్ట్రేషన్ అయి ఉండడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన టొయోటా వెల్ఫైర్కు TN14 AM 0277, లెక్సస్ కారుకు TN14 AL 0277, ఇక BMWకి TN14 AH 0277 నెంబర్లున్నాయి. దీంతో పాటు TVK ప్రచార బస్సుకు కూడా TN14 AS 0277 నంబర్ ఉంది. వీటన్నిటికీ 0277, 14 నంబర్లు కామన్గా ఉన్నాయి. అయితే దీని వెనక ఓ ఎమోషనల్ కథ ఉంది. విజయ్కు ఓ చెల్లెలు ఉండేదట. ఆ చిన్నారి చెల్లెలు పేరు విద్య. అయితే 2 ఏళ్ల వయసులో విద్య అనారోగ్యం బారిన పడిందట. విద్య ఆరోగ్యం కోసం చాలామంది వైద్యులను సంప్రదించారు. ఎంత వైద్యం చేయించినా విద్య మళ్ళీ కోలుకోలేదు. చిరు ప్రాయంలోనే కన్నుమూసింది. దీంతో రోజు స్కూల్ నుంచి వచ్చి చెల్లెలితో ఆడుకునే విజయ్ డీప్ షాక్కు లోనయ్యారట. దీంతో ప్రేమించే చెల్లి మరణంతో విజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట. ఏడాది పాటు విజయ్ డిప్రెషన్ నుంచి కోలుకోలేదని విజయ్ తల్లి తెలిపారు. ఈ టాప్ స్టార్ చెల్లెలు మరణంతో ఒక ఏడాది పాటు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా గడిపాడట. అయితే అప్పుడు విజయ్ మెల్లిగా సినిమాల వైపు ఆకర్షింపబడ్డాడు. సినిమా ప్రపంచంపై మక్కువ పెంచుకున్న విజయ్ హీరో కావాలనే కోరికతో మామూలు మనిషిగా మారాడట. నిజంగా విజయ్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డానికి కారణం సినిమా అంటూ విజయ్ తల్లి ఒక సందర్భంలో చెప్పారు. అయితే తన చెల్లెలు విద్యకు నివాళిగా ఆమె బర్త్డే 14/02/77 డేట్ను విజయ్ తన వాహనాలకు నెంబర్లుగా పెట్టుకోవడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విజయ్ను ప్రశంసిస్తున్నారు. హీరో విజయ్ తన జీవితంలో ఎక్కువ ప్రభావం చూపింది తన చెల్లి మరణమని, తన చెల్లి మరణం తనకు తీరని లోటని, తన చెల్లిని దూరం చేసిన ఆ దేవుడు చాలామంది చెల్లెళ్లను తన ఫ్యాన్స్ రూపంలో ఇచ్చాడని, వాళ్లలోనే తాను తన చెల్లిని చూసుకుంటున్నానని అన్నారు.